కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఈరోజు ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్కి వేదిక అయిందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. లక్ష్మీనాగ్ గారు, మీకు తెలుసు గతంలో అధికార పార్టీ ఎంపీ అయినటువంటి విశాఖపట్నం ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే 2 రోజులు అడ్రస్ లేరు. అట్లాంటి స్థాయి నుండి ఈరోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ఉత్తరాంధ్రలో ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. చూసాం, అంతా కూడా అంగరంగ వైభవంగా ఈరోజు భోగాపురం విమానాశ్రయం ఓపెన్ అయింది. సరే, ఇక ఆ తర్వాత రాజకీయాలు పక్కన పెడితే ఎవరు తీసుకొచ్చినా కానీ ప్రజల కోసం తీసుకొచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2015 నుండి 2019 వరకు చేసినటువంటి కృషిని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో కూడా చెప్పుకుందాం. మొత్తంగా 2026 జూలై 31 కాకుండా ఆగస్టు 1వ తారీఖు నాడు చెప్పిన డేట్ కంటే కూడా 5 నెలల ముందుగా భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక ఆ తర్వాత సోదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అడ్వకేట్ సౌమ్య గారు మాట, చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేశారు భోగాపురం విమానాశ్రయం గురించి అని చెప్పేసి ఒక మాట అన్నారు. అయితే ఈ సందర్భంగా ఒక విషయం లక్ష్మీనాగ్ గారు, నేను మీకు జీవో పంపిస్తాను. ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేటటువంటి విషయాలు మనం ఒకసారి చూసుకుంటే 2015లో బెంగళూరు ఏవియేషన్ హబ్లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని ప్రకటించారు. నిర్మించిన తర్వాత డేట్ చూడండి ఒకసారి. మేడం సౌమ్య గారు నిర్లక్ష్యం చేశారని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఇది 2015 మే 20వ తారీఖు ఇచ్చినటువంటి జీవో. దాని తర్వాత అక్టోబర్ 7, 2015 ఇచ్చినటువంటి జీవో. ఆ జీవోలన్నీ ఏంటో కూడా చెప్తాను నేను. ఆ తర్వాత అక్టోబర్ 14, 2015 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవో. ఆ తర్వాత ఏప్రిల్ 8, 2015. దాని తర్వాత 2016 జనవరి 27. ఆ తర్వాత జూన్ 9, 2016. ఆ తర్వాత ఇలా పలు క్రమాల్లో పలు సందర్భాల్లో ఇచ్చినటువంటి జీవోలన్నీ కూడా ఈరోజు మీ ముందుకి లక్ష్మీనాగ్ గారు నేను మీకు ఇప్పుడు పంపిస్తా. వీటిని దయచేసి మీరు ప్లే చేయాలి. ఎవరి హయాంలో ల్యాండ్ ఎక్వైజేషన్ జరిగింది, ఎవరి హయాంలో ప్యాకేజ్ వచ్చింది, ఎవరి హయాంలో నష్టపరిహారం ఎంత అని డిసైడ్ చేసింది, ఎవరి హయాంలో 5,000 ఎకరాలు సేకరిస్తే కోర్టుకు వెళ్ళింది ఎవరు, ఆ తర్వాత దాన్ని 2,500 కుదించింది ఎవరు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 500 ఎకరాలని ఆయన రియల్ ఎస్టేట్ బినామీలకు ఇచ్చింది ఎవరు అనేది మొత్తం ఈరోజు మీకు నేను చూపిస్తా. మరొక విషయం ఏంటంటే 130 కేసుల గురించి సోదరి అడ్వకేట్ సౌమ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి లక్ష్మీనాగ్ గారు, నేను మీకు 4 ఫోటోలు పంపించాను. లక్ష్మీనాగ్ గారు ఒక్కసారి ఓపెన్ చేయండి, మీరు ఫ్రేమ్లోకి రండి. లక్ష్మీనాగ్ గారు మీరు ఒక్కసారి ఫ్రేమ్లోకి రండి. నేను 4 ఫోటోలు మీకు పంపించా. ముందుగా ఒక ఫోటో ఏంటంటే విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలైంది. ఏసినాయతను ఎవరు సార్? రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి. ఎవరి ఉప్పాడ శివారెడ్డి? ఈయన ఉప్పాడ శివారెడ్డి అనే వ్యక్తి. ఇతను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానాశ్రయం కట్టడానికి అనుమతులు తీసుకుంటుంటే కుదరదు అని చెప్పేసి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసినటువంటి వ్యక్తి ఈ ఉప్పాడ శివారెడ్డి. ఈ ఉప్పాడ శివారెడ్డి అనే ఇతని నేతృత్వంలో 100కు పైగా 2014 నుండి 19 మధ్యలో కేసులు వేయడం జరిగింది. ఆ కేసులన్నింటినీ ఛేదించుకుని చంద్రబాబు నాయుడు గారు 2019లో శంకుస్థాపన చేశారు ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి. మరి మరొక విషయం చూపించాలి ఇక్కడ నేను. ఒకసారి చూడండి సార్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పత్రికా ప్రకటన. డేటెడ్ ఏ డేట్ సార్? ఇది మే 25, 2026. కనిపిస్తుందా లక్ష్మీనాగ్ గారు? డేట్ కనిపిస్తుందా? మే 25, 2026. ఇదేంటంటే పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన
శ్రీ ఉప్పాడ శివారెడ్డి గారిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడమైనది. ఏ పార్టీకి చెందినోడు సార్? ఇప్పుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టకూడదని కోర్టులో కేసు వేసిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితమైనటువంటి ఉప్పాడ శివారెడ్డి గారు 100కు పైగా కేసులు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడ రాకూడదు అని చెప్పేసి కేసులేసి హైకోర్టుకి ఇంకో సలహా కూడా ఇచ్చారు సార్. కాకినాడలో నిర్మిస్తే బాగుంటది అని సలహా కూడా ఇచ్చారు హైకోర్టుకి. వీరు దానికి హైకోర్టు ఏం చెప్పిందో తెలుసా? మీరు కోర్టుకు సలహాలు కాదు ఇవ్వాల్సింది, ఇందులో ప్రజా ప్రయోజన వాద్యం అన్నారు. ఎక్కడ ప్రజా ప్రయోజనం ఉందో చూసి చెప్పాలని చెప్పేసి ఈ కేసులు కొట్టేయడం జరిగింది ఆ రోజు. ఆ తర్వాతే 2019లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక సోదరి మాట్లాడుతూ ఏమంటారంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా పనులు జరిగాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. మేడం, 2019లో ఆయన అధికారంలోకి వస్తే పర్యావరణ అనుమతులు కావచ్చు, డీజీసీఏ ల్యాండింగ్ అనుమతులు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అన్ని అనుమతులు కావచ్చు 2019లోనే శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసిన తర్వాత 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి శంకుస్థాపన చేయడానికి ఎందుకు టైం పట్టింది? ఏం చేశారు 4 సంవత్సరాలు? సరే, 2 సంవత్సరాలు కోవిడ్లో పోయినాయి అని అనుకుందాం. 2 సంవత్సరాలు ఏం చేశారు? 2022, 2023 ఏం చేశారు? 2023లో శంకుస్థాపన చేశారు. కానీ 4 సంవత్సరాలు ఏం చేశారు? 2 సంవత్సరాలు మనకు కోవిడ్లో పోయినా మిగిలిన 2 సంవత్సరాలు ఏం చేశారు అనేది నా క్వశ్చన్. ఆ తర్వాత ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం సార్, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018లో జిఎంఆర్కి అనుమతులు ఎయిర్పోర్ట్ కట్టడానికి కాంట్రాక్ట్ ఇస్తే బినామీలకు ఇస్తా ఉన్నారు, జిఎంఆర్ దోచుకోవడానికి జిఎంఆర్కి ఇస్తా ఉన్నారు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఎలా సార్ మళ్ళీ జిఎంఆర్ గారికే ఇచ్చారు? ఆ బిట్ క్యాన్సిల్ చేయాలి కదా, ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే మీరు దోచుకున్నారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ దగ్గర? సో మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఒకటా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటా? మరొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ కొన్ని వైరల్ అవుతా ఉన్నాయి. ఏమన్నారంటే, ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్పోర్ట్ ఎందుకు అంటా ఉంది నరసాయమ్మ అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు వేదిక మీద ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా అవునవును అన్నారు. ఆ నరసాయమ్మకు సమాధానం చెప్తా కోర్టులో కేసులు వేస్తాం, అడ్డుకుని తీరుతామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే ఈ ఉప్పాడ శివారెడ్డి అనేటటువంటి వ్యక్తితో 100కు పైగా కేసులు వేయించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి విమానాశ్రయాన్ని నేనే కట్టానంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ వినడానికి? ఆ తర్వాత ఈ శివారెడ్డి ఇంకో సలహా కూడా ఇచ్చాడు, కాకినాడ దగ్గర కట్టుకోండి అని. హైకోర్టు అక్షంతలు వేసింది, నువ్వు సలహాలు ఇవ్వడానికి కాదు, ఇందులో ప్రజా ప్రయోజనం ఎక్కడ ఉందో చూపించండి అని చెప్పేసి హైకోర్టు అక్షంతలు వేసింది. ఎందుకు భోగాపురం ఇష్టం లేదు, కాకినాడ ఎందుకు ఇష్టం అంటారు? కాకినాడ ఏమో సార్, మరి అది వాళ్ళనే అడగాలి. కాకినాడలో కట్టుకోవాలని సలహా ఇచ్చిన వాళ్ళని అడగాలి. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని మాకైతే ఉంటది. కాకినాడలో కూడా విమానాశ్రయం రావాలని మాకు ఉంటది సార్. కాకినాడ నేను తక్కువ చేసి చోట్ల కాకినాడలో కూడా విమానాశ్రయం రావాలనే ఉంటది మాకు. మరొకటి ఏంటంటే ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన పనులు అని అన్నారు సార్ ఎయిర్పోర్ట్ అక్కడ భోగాపురంలో కట్టడాన్ని. మీరు ఇందాక అది కూడా ప్లే చేశారు. ఎవరిసారి దిక్కుమాలిన మాటలు, ఎవరిసారి దిక్కుమాలిన పనులు? మరొక విషయం గుర్తు చేయాలి లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ 2022 జనవరి 21న మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జిల్లాకు ఎయిర్పోర్ట్ కట్టేస్తాను, జిల్లాకు విమానాశ్రయం, ఈ నోటి మాటలు కాదు సార్ ఇవి, మీరు ఒకసారి చూడాలి. ఇది నోటి మాట మాత్రం కాదు, జిల్లాకు ఒక విమానాశ్రయం కడతానని చెప్పేసి అప్పటి జిల్లాకు విమానాశ్రయం కట్టేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి టీవీలో కాదు, అధికారిక కార్యక్రమంలో జిల్లాకు ఒక విమానాశ్రయం కట్టాలి, దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా చేయండి, మనం దిగిపోయేలోపు జిల్లాకు విమానాశ్రయం కట్టేద్దాం అన్నారు. ఇప్పుడు జనవరి 21, 2022న జనవరి 22వ తారీఖు నుంచి అసలు ఆ ఊసే లేదు సార్. ఎక్కడ ఆ ఊసే లేదు. సరే, విమానాశ్రయం కట్టకపోయారు. మన రాష్ట్రంలో కాస్తో కూస్తో వెనకబడిపోయినటువంటి కడప విమానాశ్రయాన్ని కనీసం ఒక ఇటుకన్న వేసి బాగు చేశారా? చేయాలా? మరొకటి గుర్తు చేయాలి సార్, ఇక్కడ మరొకటి గుర్తు చేయాలి సార్. ఫైనల్ గా 2023లో ఏప్రిల్ 19వ తారీఖున
తిరుపతి విమానాశ్రయానికి అందులో ఉండే క్వార్టర్స్ లో ఉండేటటువంటి అధికారులకి వాటర్ సప్లై ఆపేశాడు సార్ చెవిరెడ్డి. ఈయన భూమన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి భూమన అభినయ్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట వినలేదని తిరుపతి ఎయిర్పోర్ట్ అధికారులకు ఉండేటటువంటి నివాసంలో వారి క్వార్టర్స్ కి వాటర్ సప్లై ఆపేసినటువంటి మహానుభావుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి భూమన అభినయ్ రెడ్డి. వీళ్ళు ఎయిర్పోర్ట్లు కట్టేయటం, జనాలు అందులో ట్రావెల్ చేయటమా? రైట్ వంశీ గారు, రైట్ రైట్ సమాధానాలు చెప్పమనండి సార్. రైట్ రైట్ నేను ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. జీవోలకు సమాధానాలు చెప్పమనండి, ఆ కోర్టు కేసులకు సమాధానాలు చెప్పమనండి, ఉప్పాడ శివారెడ్డి చేసినటువంటి కేసులన్నిటికీ ఈరోజు సమాధానం చెప్పమనండి. మీరు ఏమంటారు? ఇప్పుడు గతంలో ఒక మాట అనుకున్నారు. కాదు సార్, గతంలో అలా అవటము రైతులు ఇబ్బంది పడతారు అనుకున్నారు. వంశీ గారు ఒక్క నిమిషం వంశీ గారు మాట వినండి. మీరు మాట్లాడారు కదా, ఒక్కసారి వినండి. గతంలో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత తాను తెలుసుకుని భోగాపురంకి డెవలప్మెంట్కి మంచిది అని అనుకుని ఉండొచ్చు. దానికోసం ఇందాక సౌమ్య గారు చెప్పినట్టుగా ఆయన కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కొంతవరకు ఆయన కూడా పాత్ర ఉండుండొచ్చు కదా. కాదనుకోవడం ఎలా అనుకుంటాం మనం? సార్ ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, గతంలో అన్నారు, గతంలో చేశారు కాదు, గతంలో అయినాయి ఇప్పుడు ఎందుకు కాకుండా పోయినాయి అనేది మా క్వశ్చన్ సార్. గతంలో చాలా చెప్పారు, సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, 45 ఏళ్ల పెన్షన్ అన్నారు, ఆ తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇది అన్నారు. ఇవన్నీ గతంలో మాటలు. మరి ఈ రోజు వచ్చేసి కేవలం నాదే క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిది ఏమీ లేదు అనడానికి ఈవిడేమన్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేసేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేసేశారు. అసలు దాన్ని ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడు గారు, నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు, దానికి పర్యావరణ లైసెన్సులు కావచ్చు, డీజీసీఏ లైసెన్సులు కానీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. రైట్ 4 సంవత్సరాలు ఏం చేశాడు అనేది మా క్వశ్చన్ సార్. రైట్ వంశీ గారు, మళ్ళీ ఇస్తా మీకు. మనతోటి జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే.